దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము కలువరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేఖనముల ప్రకారము 3వ దినమున సజీవుడిగా తిరిగి లేచి తన్ను తాను శిష్యులకు ప్రత్యక్షపరుచుకొని 40 దినములు దేవుని రాజ్య సువార్తను ప్రకటించి ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. అక్కడ తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై నిత్యము మన కొరకు ప్రార్థన విజ్ఞాపనలు సలుపుతూ ఉన్నాడు. మరి తిరిగి ఆయన త్వరలో మేఘవాహనుడై మన మధ్యకు రాబోతున్నాడు. ఆ క్రీస్తు ప్రభుల వారు మరి పునరుత్థానుడైన ఆ మొదటి దినము ఆదివారం సాయంకాల సమయము ఎమ్మాయి గ్రామమున నడిచి వెళుతున్నటువంటి 2 శిష్యులను కలుసుకొని దేవుని మాటల యందు, దేవుని వాక్యము యందు నిలిచి ఉండమని, దేవుని లేఖనముల యందు నమ్మిక ఉంచి మరి నిరీక్షణ కలిగి ఉండాలని ఆయన బోధించాడు. అంతేకాదు లేఖనములో క్రీస్తు ప్రభుల వారిని గురించి మరి ఆయన శ్రమలు సహించి మహిమ పొందవలసి ఉన్నదని అనేకమైనటువంటి లేఖన భాగాలు వారికి ఆయన చూపించి బోధించాడు. మరి ఈ దినము మరి యొక్క లేఖన భాగాలు మనం చూసుకుందాం. పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు ప్రభుల వారు కాపరిగా, గొర్రెల కాపరిగా ఆయన మరి సంబోధించబడ్డాడు. అనేక ప్రవక్తల ద్వారా ఆయన కాపరిగా పిలువబడ్డాడు. వాటిలో మనందరికీ సుపరిచితమైనటువంటిది కీర్తనలు 23వ దావీదు కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. ఆయన ఇక్కడ ఆ ప్రభువు, ఆ క్రీస్తు ప్రభుల వారు మరి ఆ దేవుడు నా కాపరి అని పిలువబడ్డాడు. దావీదు అట్టి గొప్ప అనుభవము చేత మరి క్రీస్తు ప్రభుల వారిని, దేవుడిని తన కాపరిగా కలిగి, ఇదిగో పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. మనందరికీ మరి ఎంతగానో ధైర్యమునిచ్చేటటువంటి కీర్తన, మనందరినీ ఎంతగానో బలపరిచేటటువంటి కీర్తన, మనందరికీ సమాధానమును అనుగ్రహించేటటువంటి కీర్తన. యెహోవా నా కాపరి, ఆయనే మన కాపరి లేకున్నట్లయితే ఈ దినము నీవు నేను సజీవ లెక్కలో ఉండేవారం కాదు. ఈ దినము నీవు నేను మరి దేవుని సమాధానంలోనికి నడిపించబడేవారం కాదు. ఈ దినము నీవు నేను మరి దేవుని కృపాక్షేమములను రుచి చూచేవారమే కాదు. మరి ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే అనేక ప్రవక్తల ద్వారా దేవుడు తన వాగ్దానాన్ని తెలియజేశాడు. తను కాపరిగా తన ఇశ్రాయేలు ప్రజలను మరి తన నామమందు విశ్వాసముంచి వారందరినీ రక్షించడానికి, పోషించడానికి, నడిపించడానికి ఆయన కాపరిగా ఈ లోకంలోనికి వస్తాడని దేవుడు క్రీస్తు ప్రభుల వారిని గురించి, మెస్సియాను గురించి వాగ్దానం చేశాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము మరి 10-11 వచనాలు గమనిస్తే, ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఇక్కడ తన బాహువు అనగా మరి యేసు క్రీస్తు ప్రభుల వారే. ఆయనను ప్రభువుగా సంబోధిస్తూ ఉన్నాడు. దేవుడే ఆయనను ప్రభువుగా సంబోధిస్తూ ఉన్నాడు. మరి నీవు నేను మరి ఎక్కువగా మన జీవితాలను ఆ ప్రభు అయిన క్రీస్తు అధికారమునకు అప్పగించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలిచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది, ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. హల్లెలూయా. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. హల్లెలూయా. ఆ గొర్రెల కాపరి అయినటువంటి క్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా తన గొర్రెలను నడిపిస్తాడో భక్తుడైనటువంటి యోహాను అనుభవించి యోహాను సువార్త 10వ అధ్యాయంలో మన కొరకు ఆ
మాటలన్నిటినీ లిఖించాడు. గొర్రెలకు సమృద్ధి జీవమును కలుగజేయటానికి, గొర్రెలను నడిపించడానికి, వాటికి ముందుగా నడవటానికి ఆ క్రీస్తు ప్రభుల వారి లోకంలోనికి వచ్చానని యోహాను సువార్తలో మనం చూడగలుగుతాం. హల్లెలూయా. అలాగే ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము, అలాగే ఇర్మియా గ్రంథము 34వ అధ్యాయం 11-12 వచనాల్లో మనము క్రీస్తు ప్రభుల వారిని గొర్రెల కాపరిగా అక్కడ చూడగలం. నిన్నటి దినాన ఆ విషయాలు ధ్యానించుకున్నాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయంలో మనం ఒకసారి గమనిస్తే, ఇదిగో నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించెదను, అవి అభివృద్ధి పొంది విస్తరించును, నేను వాటి మీద కాపరులను నియమించెదను, ఇక మీదట అవి భయపడకుండాను బెదిరిపోకుండాను, వాటిలో ఒక్కటైనా తప్పిపోకుండా వీరు నా గొర్రెలను మేపుదురు. ఇదే యెహోవా వాక్కు అంటూ ఉన్నాడు ఆయన. అలాగే 30వ అధ్యాయం 10వ వచనంలో కూడా క్రీస్తు ప్రభుల వారిని గురించి ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనంలో యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడయ్యున్నాను, నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనము చేసేదను గాని నిన్ను సమూల నాశనము చేయకుండా ఉంచుతానంటున్నాడు. మరి గొర్రెలన్నిటినీ ఏ విధంగా దేవుడు సమకూరుస్తున్నాడో, అలాగే యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయమందకుము, నేను దూరమున ఉండు నిన్నును చెరలోనికి చెదిరిపోయిన దేశమునందు నీ సంతానపు వారిని రక్షించుచున్నాను, బెదిరించువాడు లేక యాకోబు సంతతి తిరిగి వచ్చి నెమ్మది పొందును. హల్లెలూయా. వారందరికీ మరి దేవుడే సమాధానము అనుగ్రహించడానికి ఆయన కాపరిగా ఉంటానని వాగ్దానం చేశాడు. అలాగే యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 11-12 వచనాల్లో కూడా ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ద్వారా కూడా దేవుడు ఆ వాగ్దానాన్ని ఇశ్రాయేలు ప్రజలకు అలాగే మనకందరికీ దయచేస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 11-12 వచనాల్లో ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. హల్లెలూయా. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడను, అవి మంచి దొడ్డిలో పండుకొనును, ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలములందు అవి మేయును, నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. హల్లెలూయా. అలాగే 23వ వచనంలో యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 23వ వచనంలో, వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదను. హల్లెలూయా. వాటి మీద కాపరిగా నా సేవకుడైనటువంటి దావీదును నియమిస్తానంటున్నాడు. దావీదు అనగా ప్రియులార, దావీదు సంతానంలో నుంచి రాబోతున్నటువంటి క్రీస్తు ప్రభుల వారు. మరి దావీదు కుమారుడా నన్ను కరుణించుమని ఆ గుడ్డి భర్తలోమై కేక వేసినప్పుడు మరి యేసయ్య వెంటనే ఆయనకు చూపు అనుగ్రహించి దేవుని మహిమను అక్కడ ప్రకటించాడు. హల్లెలూయా. అలాగే ప్రవక్త అయినటువంటి మీకా గ్రంథము, మనందరికీ పరిచయం ఉన్నటువంటి లేఖన భాగాలు 5వ అధ్యాయము 2వ వచనం నుంచి, బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామం అయినను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహాత్యమును బట్టి తన మందను మేపును. హల్లెలూయా. తన మందను మేపును. హీ బికమ్ ఎ షెపర్డ్. ఆయన తన మందను మేపడానికి వస్తూ ఉన్నాడు. ఆయన సమాధానమునకు కారకుడగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి తన ప్రజలకు మధ్యన సమాధాన కారకుడుగా ఉండటానికే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన కాపరిగా ఈ లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసయ్య ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని. యోహాను సువార్త
10వ అధ్యాయము 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. హల్లెలూయా. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. అందుకే నేను ఈ లోకంలోనికి వచ్చాను. ఇదిగో దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసయ్య శిష్యులకు తెలియజేశాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు, దానిని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం కలదు. తండ్రి అయిన దేవుని యొద్ద నుంచి నేను ఈ ఆజ్ఞను పొందుకున్నాను అని ఆయన ముందుగానే బోధించిన మాదిరిగా, శిష్యులకు తెలియజేసిన మాదిరిగా కలువరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించి మరణించి లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచి మరి సజీవుడిగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఆ గొర్రెల గొప్ప కాపరి అయినటువంటి క్రీస్తు ప్రభుల వారి అధికారానికి ఒప్పుకుంటున్నావా? ఇదిగో ఆయన తిరిగి మేఘవాహనుడై రాబోతూ ఉన్నాడు. నిత్య జీవములో ఆయన మనలను జీవజలముల నీటి ఊట యొద్దకు నడిపించబోతున్నాడు. నీవు నేను పరలోకమందు ఆ జీవజలముల బుగ్గ యొద్దకు మరి ఆయన చేత నడిపించబడవలసిన వారమై ఉంటున్నాం. మరి దేవుని సన్నిధానంలో ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనించినట్లయితే, ఫర్ ద ల్యాంబ్ విచ్ ఈజ్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ ద థ్రోన్ షల్ ఫీడ్ దెమ్ అండ్ షల్ లీడ్ దెమ్ unto the living fountains of water, and God shall wipe away all tears from their eyes. ఇదిగో దేవుని సన్నిధానంలో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడలో నుంచి వచ్చినటువంటి ఎవ్వరు లెక్కింపజాలనటువంటి ఒక గొప్ప సమూహాన్ని పరలోక దర్శనంలో యోహాను గారు చూస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం గమనిస్తే అక్కడ వారందరూ తెల్లని వస్త్రములు ధరించుకొని, ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని, సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుట నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి నీ గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్తూ, ఇదిగో దేవదూతలందరూ ఆయన ఎదుట సాక్ష్యంగా పడి సింహాసనం చుట్టూ ఆ యొక్క 4 జీవుల చుట్టూ నిలబడి సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగుగాక అని చెప్పుచు దేవుని స్తుతించుచుండిరి. హల్లెలూయా. అంతేకాదు, ఇదిగో ఇక మీదట అక్కడ ఆకలి అయినను దాహమైనను ఉండదు. వారు రాత్రింబగళ్ళు తన దేవుని ఆలయంలో ఆయనను సేవించుచూ ఉన్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వాటి మీద కప్పుతూ ఉన్నాడు. మరి మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. హల్లెలూయా. అది ఆ గొర్రెపిల్ల అయినటువంటి క్రీస్తు ప్రభులవారు, కాపరి అయినటువంటి క్రీస్తు ప్రభులవారు ఈ లోకమునకు వచ్చినటువంటి ఉద్దేశము. నిన్ను నన్ను జీవజలముల ఊట యొద్దకు నడిపించడానికి, దేవుని సన్నిధిలో నిత్య రాజ్యంలో మనల్ని ప్రవేశింపచేయడానికి క్రీస్తు ప్రభుల వారు తన ప్రాణాన్ని అర్పించి పునరుత్థానుడిగా, సజీవుడిగా తిరిగి లేచాడు. మరి అట్టి నిత్య జీవంలో, నిత్య రాజ్యంలో మనం అందరం పాలిభాగస్తులం అవుదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని నీడను భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో ఉంచిన దేవా మీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు మా యొక్క గొప్ప కాపరి అని జీవజలముల ఊటల యొద్దకు మమ్మల్ని నడిపిస్తూ ఉండగా మేమందరం క్రీస్తు ప్రభుల వారి అధికారానికి ఒప్పుకొని మీ యొక్క నిత్య రాజ్యంలో, మీ రక్షణలో పాలిభాగస్థలమై మీ నిత్య జీవంలో పాల్పొందే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరము గల మా తండ్రి,
ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని మీరే దీవించి ఆశీర్వదించి మా కుటుంబములను నడిపించే కాపరిగా, మరి మా బిడ్డలను నడిపించే గొప్ప రక్షకుడుగా మీ కృప, మీ సన్నిధి మాకు దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైనా యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.